ఐపీఎల్ 2025 సీజన్ పాయింట్ల పట్టికలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వరుస ఓటములతో సతమతమైన జట్లు మళ్లీ గెలుపుబాట పడుతుండటంతో టాప్ 5 లో ఉన్న వాటి ప్లేసులు మారుతున్నాయి. తాజాగా ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో రెండో విజయాన్ని అందుకోవడంతో తన ప్లేస్ ను మెరుగుపరుచుకుంది. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ ను టాప్ ప్లేస్ నుంచి కిందికి దించేసింది. ఇక ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న గుజరాత్ టైటన్స్ టాప్ లోకి దూసుకెళ్లింది. ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలవడంతో గుజరాత్ టైటన్స్ టేబుల్లో అగ్రస్థానానికి చేరింది. ఆ జట్టు ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 6 4 మ్యాచ్ల్లో గెలిచింది. ఢిల్లీ, ఆర్సీబీ, లక్నో కూడా అన్ని మ్యాచ్ల్లో గెలిచినా నెట్ రన్ రేట్ అధికంగా ఉండడం గుజరాత్ కు కలిసొచ్చింది. టోర్నీలో వరుసగా 4 విజయాల తర్వాత డీసీ తొలి ఓటమిని నమోదు చేసింది. దీంతో పాయింట్స్ టేబుల్లో రెండో స్థానానికి పడిపోయింది. గత వారం ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయిన ఆర్సీబీ టాప్ 4 నుంచి బయటకు వెళ్లింది. కానీ ఆదివారం రాజస్థాన్ ను ఓడించి మళ్లీ 3వ స్థానానికి చేరుకుంది. ఆ జట్టు ఆడిన 6 మ్యాచ్ల్లో 4 గెలిచింది. తొలి 3 మ్యాచ్ల్లో 1 దాంట్లో గెలిచిన లక్నో ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించి టాప్ 4 లోకి దూసుకొచ్చింది. గుజరాత్, డీసీ, ఆర్సీబీతో సమానంగా మ్యాచ్లు గెలిచినా నెట్ రన్ రేట్ తక్కువగా ఉన్నందున 4వ ప్లేస్ లో నిలిచింది. భారీ స్కోర్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో అనూహ్యంగా ఓడిపోయిన పంజాబ్ కింగ్స్ ఈ టోర్నీలో తొలిసారి పాయింట్ల పట్టికలో టాప్ 4 నుంచి కిందకు పడిపోయింది. ఆ జట్టు 6వ ప్లేస్ లో ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ 6 మ్యాచ్ల్లో 3 గెలిచి 3 ఓడింది. ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ 5వ ప్లేస్ లో కొనసాగుతుంది. ఈ సీజన్ లో రెండో విజయం సాధించిన ముంబై 7వ స్థానానికి మెరుగైంది. రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ జట్లు కూడా రెండేసి విజయాలే సాధించినా ముంబై రన్ రేట్ ప్లస్ లో ఉండడంతో ఆ రెండింటి కంటే పైన నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ 8వ ప్లేస్ లోను, సన్ రైజర్స్ హైదరాబాద్ 9వ ప్లేస్ లోను ఉన్నాయి. ఇక ఒకే ఒక విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ చిట్ట చివరి స్థానంలో నిలిచింది.